హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సనాస్ కుకాలజీ. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఎంతో టేస్టీగా, ఎంతో సాఫ్ట్‌గా, పొరలు పొరలుగా ఉండే బన్ పరోటా. అలాగే ఈ బన్ పరోటాలోకి పర్ఫెక్ట్ కాంబినేషన్ అయిన ధాబా స్టైల్ పన్నీర్ భునా మసాలాని ఈరోజు మనం ప్రిపేర్ చేసుకుందాం. ఈ రెండిటి కాంబినేషన్ అయితే తినడానికి చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. పదండి ఇప్పుడు వీటిని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ముందుగా పరోటా కోసం మిక్సింగ్ బౌల్లోకి ఒక 2 కప్పుల మైదా పిండిని తీసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు, 1 టేబుల్ స్పూన్ పంచదార, 2 టేబుల్ స్పూన్ల నూనెను వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి కాంచి చల్లార్చిన పాలని తగినన్ని పోసుకుంటూ పిండిని సాఫ్ట్‌గా కలుపుకోవాలి. పిండిని కనీసం ఒక 3-4 నిమిషాలైనా కలుపుకోవాలండి. అప్పుడే మన పరోటాలనేటివి సాఫ్ట్‌గా వస్తాయి. ఇప్పుడు ఇందులోకి ఇంకొక 2 టేబుల్ స్పూన్ల నూనెను వేసుకొని ఈ విధంగా బాగా ప్రెస్ చేసుకుంటూ పిండిని సాఫ్ట్‌గా కలుపుకోవాలి. చూడండి ఈ విధంగా సాఫ్ట్‌గా కలుపుకున్నాక మూత పెట్టేసి పిండిని 1 గంట పాటు నాననివ్వాలి. ఇప్పుడు పిండి నానేలోపు మనం పన్నీర్ కర్రీని ప్రిపేర్ చేసుకుందాం. స్టవ్ మీద పాన్ పెట్టుకొని ఇప్పుడు ఇందులోకి 4 టేబుల్ స్పూన్ల నూనెను వేసుకోవాలి. నూనె వేడయ్యాక 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 యాలకులు, 1 స్టార్ పువ్వు, హాఫ్ ఇంచ్ దాల్చిన చెక్కను వేసుకోవాలి. ఇప్పుడు వీటిని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఇవి కొద్దిగా ఫ్రై అయ్యాక ఒక అరకప్పు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి. ఉల్లిపాయ వేశాక ఉల్లిపాయని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి ఉల్లిపాయ అనేది లైట్ గోల్డెన్ కలర్ వచ్చేసింది. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ కాశ్మీరీ లాల్ మిర్చ్ పౌడర్, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, ఒక అర టేబుల్ స్పూన్ పసుపు, ఒక అర టేబుల్ స్పూన్ నార్మల్ మన కారపొడిని వేసుకొని లో ఫ్లేమ్‌లో ఈ స్పైసెస్‌ని 1 నిమిషం పాటు బాగా వేయించుకోవాలి. వీటిని లో ఫ్లేమ్‌లోనే వేయించండి. ఇవి ఇలా బాగా వేగాక ఇప్పుడు ఒక 2 టమోటాలని ఈ విధంగా గ్రైండ్ చేసి వేసుకోవాలి. టమోటా ప్యూరీని వేసుకున్నాక హై ఫ్లేమ్‌లో ఈ విధంగా కలుపుకుంటూ 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. చూడండి ఈ విధంగా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు, 1 టేబుల్ స్పూన్ కసూరి మేథిని వేసుకొని ఇంకొక నిమిషం పాటు ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చూడండి ఈ విధంగా బాగా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి మనం ఒక అరకప్పు నీళ్ళని వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని లో ఫ్లేమ్‌లో దీన్ని ఉడకనివ్వాలి. ఇది ఒకవైపు ఉడుకుతూ ఉంటుందండి. ఇప్పుడు మనం ఇంకొక సైడు ఇంకొక పాన్ పెట్టుకొని ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల నూనెను వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక పెద్ద ఉల్లిపాయ, ఒక క్యాప్సికమ్‌ని ఈ విధంగా క్యూబ్స్ లాగా కట్ చేసి వేసుకోవాలి. క్యాప్సికమ్, ఉల్లిపాయని ఒక 2 నిమిషాలు వేయించాలి. మరి ఎక్కువగా వేపకూడదండి. ఒక 2 నిమిషాలు వేయించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి ఒక పెద్ద టమోటాని గింజలు తీసేసి ఈ విధంగా పెద్ద ముక్కల్లాగా కట్ చేసి వేసుకోవాలి. టమోటా వేసి ఇంకొక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. టమోటా, క్యాప్సికమ్ అన్నీ వేగాక ఇప్పుడు ఒక 200 గ్రాముల పన్నీర్‌ని ఈ విధంగా పెద్ద ముక్కల్లాగా కట్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక అర టేబుల్ స్పూన్ కాశ్మీరీ లాల్ మిర్చ్ పౌడర్‌ని, ఒక చిటికెడు పసుపు, ఒక పావు టీ స్పూన్ ఉప్పు, ఒక అర టేబుల్ స్పూన్ కసూరి మేథిని వేసుకొని ఒక 2-3 నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా టోస్ట్ కూడా చేసుకోవచ్చండి మీరు కావాలంటే. చూడండి ఈ విధంగా బాగా ఒక 2-3 నిమిషాలు ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు స్టవ్‌ని ఆఫ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇంకొక సైడ్ చూడండి మన గ్రేవీ కూడా చక్కగా ఉడికింది. ఆయిల్ కూడా చూడండి ఎంత బాగా పైకి ఫ్లోట్ అవుతుందో. ఇప్పుడు ఇందులోకి ఒక అరకప్పు ఫ్రెష్ క్రీమ్‌ని వేసుకోవాలి. ఫ్రెష్ క్రీమ్‌ని వేశాక బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు ఒక 2 నిమిషాలు ఫ్రెష్ క్రీమ్‌ని కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక అరకప్పు నీళ్ళని పోసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి ఇలా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ గరం మసాలాను వేసుకొని ఇంకొకసారి బాగా కలుపుకోవాలి. గ్రేవీ కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలండి. ఇప్పుడు ఇందులోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్, క్యాప్సికమ్, టమోటా, ఆనియన్ ముక్కల్ని వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి.
ఇలా కలుపుకున్నాక ఒక 3 నిమిషాలు మీడియం ఫ్లేమ్‌లో కుక్ చేసుకోవాలి. 3 నిమిషాల తర్వాత చూడండి మన కర్రీ అనేది చక్కగా కుక్ అయింది. ఆయిల్ కూడా చక్కగా ఫ్లోట్ అవుతోంది. ఇప్పుడు పైనుంచి సన్నగా తరిగిన కొంచెం కొత్తిమీరని వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఫ్లేమ్‌ని ఆఫ్ చేసేసుకుందాం. అంతేనండి. ఎంతో టేస్టీగా ఉండే మన ధాబా స్టైల్ పన్నీర్ భునా మసాలా రెడీ అయిపోయింది. ఇప్పుడు పరోటాని చేసుకుందాం. పరోటా కోసం కలిపెట్టిన పిండి కూడా చూడండి చక్కగా నానింది. ఇప్పుడు దీన్ని ఇంకొకసారి ఈ విధంగా బాగా ఒత్తుకున్నాక ఇప్పుడు పిండిని ఈక్వల్స్ బాల్స్ లాగా ఈ విధంగా డివైడ్ చేసుకోవాలి. ఇలా చేసుకున్నాక ఇప్పుడు పలచగా ఒత్తుకోవాలి. చూడండి ఈ విధంగా పలుచగా షీట్ లాగా ఒత్తుకున్నాక ఇప్పుడు పిజ్జా కట్టర్‌తో గానీ, నైఫ్‌తో గానీ ఈ విధంగా కట్ చేసుకోవాలి. చూడండి ఈ విధంగా కట్ చేసుకున్నాక ఇప్పుడు ఆయిల్‌ని అప్లై చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం మైదా పిండిని కూడా వేసుకొని ఈ విధంగా పైనంతా స్ప్రెడ్ చేసుకున్నాక ఇప్పుడు ఈ విధంగా రోల్ చేసుకోవాలి. చూడండి ఈ విధంగా రౌండ్‌గా ఈ విధంగా పేడాలాగా చేసుకోవాలి. ఇలా అన్నిటినీ ఈ విధంగానే చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చేత్తోనే ఈ విధంగా మందంగా మనం పరోటాని స్ప్రెడ్ చేసుకోవాలి. దీన్ని మరీ పల్చగా స్ప్రెడ్ చేయకూడదండి. ఈ విధంగా మందంగానే ఉండాలి బన్ పరోటా అనేది. ఇలా అన్నీ ఒత్తుకున్నాక స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఇప్పుడు మనం ఒత్తి పెట్టుకున్న పరాటాలని వేసుకోవాలి. పరాటాలని లో టు మీడియం ఫ్లేమ్‌లోనే నూనె వేసుకుంటూ రెండు వైపులా తిప్పుకుంటూ చక్కగా కాల్చుకోవాలి. వీటిని హై ఫ్లేమ్‌లో అస్సలు కుక్ చేయకూడదండి. లో టు మీడియం ఫ్లేమ్‌లోనే వీటిని చక్కగా రెండు వైపులా టర్న్ చేసుకుంటూ కాల్చుకోవాలి. హై ఫ్లేమ్‌లో వీటిని కుక్ చేయడం వల్ల ఇవి పైనుంచి కలర్ వచ్చేస్తాయి. లోపల పిండి అనేది చక్కగా కుక్ అవ్వదండి. కాబట్టి లో టు మీడియం ఫ్లేమ్‌లోనే వీటిని చక్కగా కాల్చుకోండి. చూడండి మన పరోటాలు అనేటివి చక్కగా కలర్ వచ్చేసాయి. ఇదే విధంగా మిగతా పరోటాలని కూడా మీరు కాల్చి తీసుకోవాలి. అంతేనండి. ఎంతో టేస్టీగా సాఫ్ట్‌గా ఉండే మన బన్ పరోటా అలాగే దీంట్లోకి పర్ఫెక్ట్ కాంబినేషన్ అయిన పన్నీర్ భునా మసాలా రెడీ అయిపోయిందండి. చూడండి మన పరోటా అనేది ఎంత చక్కగా కుక్ అయిందో చూడండి. ఎంత పొరలు పొరలుగా ఎంత సాఫ్ట్‌గా వచ్చిందో చూడండి ఎన్ని పొరలున్నాయో. అలాగే చూడండి ఎంత సాఫ్ట్‌గా ఉందో. చూడండి చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ బన్ పరోటా అలాగే ఈ ధాబా స్టైల్ పన్నీర్ భునా మసాలా కాంబినేషన్ అనేది. మీరు కూడా తప్పకుండా ఈ బన్ పరోటా అలాగే ఈ ధాబా స్టైల్ పన్నీర్ భునా మసాలాని ట్రై చేసి చూడండి. మీకు ఈ రెసిపీ ఎలా అనిపించిందో నాకు కామెంట్లో తెలియచేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.